ప్రకృతి సిద్ధంగా జలధార శివుణ్ణి అభిషేకించడం మీరు ఎక్కడైనా చూసారా? ఇక్కడ అదే జరుగుతుంది. ఎక్కడంటే మన కపిలి తీర్థానికి పక్కనే జీవలింగేశ్వర ఆలయం ఉంది. అక్కడ సహజ సిద్ధంగా వెలిసిన లింగానికి ఈ సహజ సిద్ధంగా ప్రకృతి నుండి జీవధార అభిషేకిస్తుంది. ఈ జీవధార స్వామిని ఎలా అభిషేకిస్తుందో ప్రత్యక్షంగా ఈరోజు చూద్దాం రండి. సంవత్సరంలోని 365 రోజులు కూడా ఇక్కడ నీటితో ఈ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అదే ఇక్కడ ప్రత్యేకత. స్వామికి వెనక వైపు నుండి ఒక కొండలోంచి, ఒక చెట్ల వేర్లలోంచి నీటి దార అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగలేదు. ఇంతటి వరకు సంవత్సరం మొత్తం ఈ జీవధార స్వామిని అభిషేకిస్తూనే ఉంటుంది. తిరుపతిలో ఉన్నా కూడా చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఎందుకంటే ఇది కాస్త మారుమూలగా ఉంటుంది అంతే. ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః.